హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బ్లాగ్. సో ఇవాళ మన బ్లాగ్ ఏంటిదంటే ఇవాళ ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాం. అది వచ్చేసి ఎగ్ మసాలా రెసిపీ. సింపుల్గా ఎగ్ మసాలా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మసాలాస్ అన్నీ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్గా. తర్వాతకి అయితే ఎగ్స్ బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే స్టవ్ పైన ప్లేస్ చేసేసుకోండి. తర్వాతకి మీరు ఆయిల్ ఎంత వేసుకుంటారో అంత వేసుకొని మీకు కర్రీని బట్టి మీరు ఎంత కర్రీ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు ఎన్ని స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటారో అంత ఆయిల్ అయితే వేసుకొని తర్వాతకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కొంచెం ఫ్రై అయినాక బిర్యానీ లీవ్స్ యాడ్ చేసుకోండి. బిర్యానీ లీవ్స్ కూడా కొంచెం ఫ్రై అయినాక నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసినాక వీటిని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసినాక నెక్స్ట్ వచ్చేసి అవి మంచిగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాక అది మంచిగా మిక్స్ అయ్యి ఫ్రై అయినాక నెక్స్ట్ స్టెప్ అయితే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసినాక తర్వాతకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. రెడ్ చిల్లీ పౌడర్ అయితే మీ ఇష్టం, అంటే కొంతమంది కొంచెం ఎక్కువ వేసుకుంటారు, కొంచెంమంది తక్కువ వేసుకుంటారు. అది వాళ్ళ బట్టి. కొంతమంది కారం తక్కువ తింటారు కాబట్టి తక్కువ వేసుకుంటారు. సో రెడ్ చిల్లీ పౌడర్ తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఏ కర్రీలో అయినా సాల్ట్ అనేది ఇంపార్టెంట్. వితౌట్ సాల్ట్ మనకు అసలు టేస్టే ఉండదు కర్రీ. సో నెక్స్ట్ స్టెప్ అయితే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. సో నెక్స్ట్ సాల్ట్ వేసేసుకున్నాక మనం ఏదైతే మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నామో పేస్ట్గా ఆ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ యాడ్ చేసినాక నెక్స్ట్ అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాలి. కొన్ని వాటర్ యాడ్ చేసిన దాన్ని కొంచెం ఏమంటారు బాయిల్ కానివ్వాలి ఆ మసాలాని. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చింతపండు పులుసు యాడ్ చేయాలి. చింతపండు అయితే ఫస్ట్ చింతపండు తీసుకొని మనకి ఎంత కర్రీకి ఎంత చింతపండు కావాలో అంత చింతపండు తీసుకొని అది నానబెట్టుకోవాలి ఫస్టే. సో మేము కూడా అట్లనే చింతపండు ఫస్టే నానబెట్టుకున్నాం. సో ఇప్పుడు ఆ చింతపండు పులుసుని అయితే ఈ కర్రీలో యాడ్ చేసేస్తాం. చింతపండు పులుసుని కూడా యాడ్ చేసినాక ఈ కర్రీని అయితే మనం ఫస్ట్ బాయిల్ కానివ్వాలి. కొద్దిసేపు అయితే ఉడకనిచ్చినాక తర్వాతకి మనం ఏవైతే ఎగ్స్ బాయిల్ చేసుకున్నామో ఆ ఎగ్స్ని అయితే మనము హాఫ్స్ కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అట్లనే ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్ని కూడా వేసుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్స్ వేసేసినాక నెక్స్ట్ లాస్ట్ మనం ఏం చేయాలంటే కొరియాండర్ యాడ్ చేయాలి. సో పైన గార్లిషింగ్కి కొరియాండర్ యాడ్ చేసేస్తే మన సింపుల్ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అది చాలా సింపుల్ అండ్ ఈజీ మసాలా కర్రీ. మనం ఈజీగా ఒక 20 minutesలో అయితే చేసేసుకోవచ్చు. అన్నీ రెడీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ ఏం రెసిపీస్ కావాలో. సో ఈ వ్లాగ్ని అయితే ఫుల్గా చూసేయండి.